హాయ్ యువర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో హెచ్జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్కి ఉన్నటువంటి కామన్ సిలబస్ జీకే కానీ, తర్వాత సైకాలజీ, నెక్స్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సబ్జెక్టు పిఐ విద్యా దృక్పథాలు, వీటికి సంబంధించినటువంటి కోర్సుని మనం లాంచ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకెందుకు అంటే క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ తరపున అందరికీ న్యాయం జరిగేటట్టుగా మన తరపున కనీసం 15 నుంచి 17 క్వశ్చన్స్, అంటే 17 మార్క్స్ వచ్చే విధంగా, ఏది మనకి రాబోయే 2026 డిఎస్సిలో ఏపీకి సంబంధించి వచ్చే విధంగా మనము ఈ కోర్స్ని లాంచ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఏంటి సార్ ఈ కోర్సు వివరాలు అని అంటే, మనకి విద్యా దృక్పథాలు పిఐ బిడ్ బ్యాంక్ బుక్ అండి. అంటే బిడ్ బ్యాంక్ బుక్ ఇక్కడ ఉంది చూడండి లోగో. ఈ బుక్తో పాటుగా మనకి ఏమొస్తుంది సార్ అంటే ఈ బుక్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పిఐ జీకే అండ్ సైకాలజీకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్, నెక్స్ట్ టెస్ట్ సిరీస్ కూడా. ఇవన్నీ కేవలం రూ. 299 మాత్రమే మనం అందించడం జరుగుతుంది, ఇన్క్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్. జస్ట్ మీరు ఈ కోర్స్ తీసుకొని మనకేం చేయాలి అంటే ఆ వాట్సాప్ చేసినట్లయితే ఆల్రెడీ స్క్రోల్ అవుతున్నటువంటి నెంబరులో ఏది స్క్రోలింగ్లో ఉంటుంది నెంబరు. తర్వాత ఇంకోటి ఏంటంటే నో పోస్టల్ ఛార్జెస్ ఫర్ క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాస్ స్టూడెంట్స్. ఆల్రెడీ ఏపీడిఎస్సి ఫిజికల్ సైన్స్కు సంబంధించినటువంటి కోర్సెస్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి పోస్టల్ ఛార్జెస్ ఏమీ లేవు. వాళ్ళకి కేవలం మనకి 249 రూపీస్కే వస్తుంది. జస్ట్ మనకి ఏం చేస్తారంటే నా వాట్సాప్ నెంబర్ మీ అందరి దగ్గర ఉంది కాబట్టి మీ పోస్టల్ అడ్రస్ని, ఫుల్ అడ్రస్ని నా నెంబర్కి పంపించే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది జనరల్గా మనందరికీ తెలుసండి. ఇప్పుడు మనకి ఇది విద్యా దృక్పథాలు బిగ్ బ్యాంక్. ఇది ఎంత అద్భుతంగా రాశారంటే ఆదర్శ్ చూసినట్లయితే మనకి అమ్మా నరేష్ సారు, తర్వాత బాలకొండ వేణు సార్ వీళ్ళు, తర్వాత డైరెక్టర్ వచ్చేసి మన్యం శివకుమార్ సారు, అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ, ఏది అక్షర పబ్లికేషన్స్ నుంచి ఈ బుక్ని మనకి రిలీజ్ చేయడం జరిగింది. మరి మన దాంట్లో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇది మన యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మన కోర్సు తమ్మునైల్ ఈ విధంగా ఉంటుంది. బుక్ అన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ చూసారా వాట్సాప్ నెంబర్, ఇది మీ అడ్రస్ని వాట్సాప్ చేసే ప్రయత్నం చేయండి. కోర్స్ తీసుకున్న తర్వాత ఈ నెంబర్కి నేరుగా మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా వస్తుంది. మీరు కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ఆ ట్రాకింగ్ నెంబర్ కూడా మీకు పంపిస్తాము, ట్రాకింగ్ లింక్. అప్పుడు ఆటోమేటికల్గా మీరు ట్రాక్ చేసుకోవచ్చు ఎక్కడి వరకు వచ్చింది అనేది. మరి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్పా కదండి, దాదాపుగా మనకి కరెంట్ అఫైర్స్లో ఒకవేళ 1-2 బిట్లు మిస్ అయినా కానీ మనకి అవుట్ ఆఫ్ 20 మార్క్స్ ఉన్నటువంటి కామన్ సిలబస్లో మనకి 16-17 మార్క్స్ వచ్చే విధంగా మనకి కోర్స్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా అందరికీ ఇబ్బందికరంగా ఉన్నటువంటి పిఐ విద్యా దృక్పథాలకు సంబంధించి వీడియో క్లాసెస్ని, తర్వాత బిడ్ బ్యాంక్ని, ఈ బిడ్ బ్యాంక్ యొక్క ప్రత్యేకతలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. మీకు ఆల్రెడీ ఈ బిడ్ బ్యాంకుకు సంబంధించినటువంటి, అంటే ఈ బిడ్ బ్యాంకులో ఏముంటాయి సార్, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి అంటే ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది మీకు డౌట్ వస్తుంది. అందుకే శాంపిల్ బిట్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఈ శాంపిల్ బిట్స్ని మీరు డైరెక్ట్గా క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులో మనకి ఫ్రీగా ఉంటుంది. ఒకసారి ఆ శాంపిల్ బిట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ డివైజ్లో చూసుకొని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకి ఆ బుక్కు సంబంధించినటువంటి కవర్ పేజీ. తర్వాత మరి లోపల ఏముంటుంది అనే దాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఎందుకంటే బయట ఒకటి చూపించి మనకి జనరల్గా లోపల బిట్ క్వాలిటీ లేకపోయినా కానీ ఇబ్బంది కాబట్టి అవన్నీ కూడా ఓపెన్ టాక్గా ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇండెక్స్. ఈ చూడండి, బిడ్ బ్యాంక్లో మనం ప్రొవైడ్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే 6 యూనిట్లు ఉన్నాయి, మీ అందరికీ తెలుసు. ఏది విద్యా దృక్పథాల్లో భారతదేశ విద్యా చరిత్ర, ఉపాధ్యాయ సాధికారిత ఎన్ని టెస్టులు ఉన్నాయి, 15 టెస్టులు ఉన్నాయి, 450 బిట్స్. ఇక్కడ ఉపాధ్యాయ సాధికారికతలో మనకి 7 టెస్టులు ఉన్నాయి, 210 బిట్లు ఉన్నాయి. వర్తమాన భారతదేశంలో సమకాలీన అంశాలు, అంటే వర్తమాన భారతదేశంలో విద్య మరియు సమకాలీన అంశాలు అనేటటువంటి దాని మీద 17 టెస్టులు, 510 బిట్లని ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత హక్కులు చట్టాలు, రైట్స్ అండ్ యాక్ట్స్ అని మనం మాట్లాడుతూ ఉంటాం, 11 టెస్టులు, 330 బిట్లు. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 మనకి ఎన్సిఎఫ్ అని మనం ఇది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అని మనం మాట్లాడుతూ ఉంటాం. దానికి సంబంధించి 4 టెస్టులు, 120 క్వశ్చన్స్ ఉన్నాయి. జాతీయ విద్యా విధానం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020
రైట్. 2020 NEP 2020 అని షార్ట్ ఫామ్లో మనం పిలుస్తూ ఉంటాం. అది తర్వాత NCF SE 2023 కూడా మనకి 8 టెస్టులు 240 బిట్స్. వీటితో పాటుగా అంటే మన సిలబస్ అంటే ఈచ్ యూనిట్తో పాటుగా మనకి గ్రాండ్ టెస్ట్లు వచ్చేసి 6 ఉంటాయండి. 6 గ్రాండ్ టెస్ట్లకు సంబంధించి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో 100 క్వశ్చన్స్, టోటల్గా 600 క్వశ్చన్స్. ఓకేనా. దాంతో పాటుగా మనకి మరి ఇది ఈ బుక్ యొక్క ఉపయోగం ఉందా లేదా అనేది మీరు సింపుల్గా ఈ డిఎస్సి 2025 ప్రీవియస్ బిట్స్ చూసినట్లయితే మీకు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఏది HGT, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లో ఆల్మోస్ట్ 22 షిఫ్ట్స్ జరిగినాయి. ఆ 22 షిఫ్ట్స్ నుంచి 190 క్వశ్చన్స్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మనకి మొత్తం బిట్స్ వచ్చేసి చూడండి 2600+ బిట్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ హై క్వాలిటీ తోటి. హై క్వాలిటీ అంటే టెక్స్ట్ క్వాలిటీ కాదు, బిట్ క్వాలిటీ అనమాట. అంటే సరైనవి, సరికానివి, తర్వాత మన మనసులో ఏదైతే రైట్ అనిపిస్తుందో అది రాంగ్ అయ్యే విధంగా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసే విధంగా అంటే ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇది జనరల్గా మనకి ఇప్పుడు ఎలా మనం చేసుకోవచ్చు అనేది. జనరల్గా అయితే ఈ కోర్స్ మొత్తం పరిస్థితి ఆల్రెడీ మీకు చెప్పాను. దాంట్లో మనకి వాట్సాప్ చేసినట్లయితే మీకు ఈ బుక్ మీ ఇంటికి నేరుగా చేరుతుంది. తర్వాత శాంపిల్ బిట్స్ ఇవి మీరు ఎక్కడ చూడొచ్చు. అదేవిధంగా ఇంకా క్లియర్గా చూడాలి అంటే మన క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు అక్కడ కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో మీరు లోపలికి వెళ్ళినట్టయితే ఫ్రీగా శాంపిల్ బిట్స్ని పొందుపరచడం జరిగింది. అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇదే పీడిఎఫ్ని. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా. కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేసిన ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అన్ని యూనిట్ల నుంచి ఇది కూడా ఉంది. టెస్ట్ 1 అంటే యూనిట్ 1 నుంచి ఇలా కొన్ని, తర్వాత మనకి డిఫరెంట్ యూనిట్స్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది శాంపిల్ బిట్స్ని. యూనిట్ 1 ఇలా టెస్ట్ నుంచి కొన్ని ఈ విధంగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా ఎవ్రీ మార్క్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఇక్కడ మనకి ప్రిపరేషన్ అనేది చాలా సీరియస్గా ఉండాలి. ఇది మనకి అప్కమింగ్ ఎగ్జామ్లో. ఎందుకంటే చాలామంది ఆ పొజిషన్స్ తక్కువ ఉంటాయని, కొంతమంది ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని, లేకపోతే డిలే అవుతుందని, ఇవి వార్తలకి మన ప్రిపరేషన్కి సంబంధమే లేదు. మనం ఓన్లీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయాలి. ఓకేనా. ఇది కూడా చూసుకోండి. ఆల్రెడీ మనకి క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్లో ఏది దేనికి సంబంధించి ఫిజికల్ సైన్స్కి సంబంధించి మనకి ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంది. ఈ రోజుతో ఎండ్ అవుతుంది, 16వ తారీఖుకి ఎండ్ అవుతుంది. అదేవిధంగా ఈ కోర్సు మీద ఆఫర్ ఎన్ని రోజులు సార్ అని అడిగితే ఇది కూడా చూడండి. ఎందుకంటే ఇక్కడ నేను ఆఫర్ చెప్పడం మర్చిపోయాను. ఇవన్నీ కూడా శాంపిల్ బిట్స్ అండి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఒకవేళ కనిపించకపోయినా కానీ మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఐ థింక్ ఇట్ ఈజ్ సమ్వాట్ విజబుల్. ఇలా మనకి అన్ని యూనిట్స్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది. ఓకేనా. ఇవి జనరల్గా చూసినట్లయితే ఒకసారి ఈ ఆఫర్ పీరియడ్ కూడా చూడండి. దీంట్లో మనకి ఈ ఆఫర్ పీరియడ్ అనేది కేవలం 16th, 17th, 18th జనవరి 2026. ఓకేనా. ఇది ఆఫర్ పీరియడ్ వ్యాలిడిటీ ఈ కోర్సు మీద. ఎందుకంటే 299కే మనం ఇంక్లూడింగ్ పోస్టల్ ఛార్జెస్, బుక్, తర్వాత దానికి సంబంధించిన వీడియో క్లాసెస్ అంటే థియరీ క్లాసెస్, తర్వాత జీకే, ఇన్ అడిషన్ టు దట్ జీకే అండ్ సైకాలజీ ఇవన్నీ కూడా మనం యాడ్ చేయడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ టెస్ట్ సిరీస్ కూడా మనకి యాడ్ అయింది. ఈ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి జనవరి 20 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ 3 సబ్జెక్టుల మీద అవి కూడా మీకు యాడ్ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది జనరల్గా అందరూ కూడా ఆ బుక్ తీసుకునే అంటే ఆ కోర్స్ తీసుకుంటే ఆ బుక్ కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎందుకంటే క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్ తరపున మన వంతుగా, ఎందుకంటే మోస్ట్లీ డిఎస్సి ఫిజికల్ సైన్స్కి ఫేమస్గా మనది ఉంది కాబట్టి మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు, అందరికీ కూడా కొంత న్యాయం జరిగేటటువంటి ప్రయత్నమే ఈ కోర్స్ లాంచింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా బుక్ క్వాలిటీ అనేది అంటే ఆ బుక్లో ఉన్నటువంటి బిట్స్ అనేవి ప్రతి అభ్యర్థికి చేరి అందరూ కూడా మార్క్స్ గెయిన్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.